మాది ముత్యాలగూడెం అండి. మాకు ఎంకన్న దరిదాపుగా ఒక 10 ఏళ్ల మరి తెలుసు. జాబిలి ఇత్తనం వేసిండంటే, "బావ రా సుద్దురా నువ్వు కూడా తోటేత్తావు కదా" అంటే నేను వచ్చిన. వచ్చి తోట చూస్తే అసలు బీభత్సంగా కాసింది. బాగుంది, అసలు కాయ కూడా బారుంది, కలర్ ఉంది కాయ. అసలు ఎక్కడన్నా ఒక గుబ్బ చెట్టు లేదు, ఒక తామర పురుగు లేదు, ఒక ఎలాంటిది కూడా అసలు నాకు ఏమీ రోగం అనిపించట్లేదు తోటలో. ఇవాళ వచ్చి చూస్తే తోట మామూలుగా లేదు. అసలు కింది నుంచి పైదాకా జడకాపే. ఏమైనా తేడా లేదు, బాగా కాసింది. నెంబర్ 1గా పండించిండు. నేను కూడా వచ్చే సంవత్సరం ఒక 2 ఎకరాలకి ఈ ఇత్తనం వేద్దామని నా కోరిక మేరకు చూద్దామని వచ్చిన. ఎంకన్నా రా బావ సుద్దు రా అంటే వచ్చిన. ఈ ఇత్తనం కంపల్సరీగా రైతు వారీగా అందరు వేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అందరు వేసుకోవచ్చు ఈ ఇత్తనాన్ని, కలర్కైనా దేనికైనా. ఈ రోజు కూడా అసలు మళ్ళీ తోట ఇప్పుడు వేసిన తోట ఎట్టుందో అట్టుంది ఈ తోట, ఆ రకంగా ఉంది. తారీఖు ఎంత అండి? ఇవాళ తారీఖు 8 నెల 2 సంవత్సరం 26. 2026. అయితే మీకు స్టెప్ లేదు వచ్చిందండి ఇది. అసలు స్టెప్ కిందనే కాసింది. ఇగో పైన గొడుగు గొమ్మ వచ్చి చూడు ఎట్ట కాసిందో. ఈ గొడుగు గొమ్మకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క కాయ కూడా బార్ ఎక్కడైనా సైజు తగ్గల, పైకి పోయేంత వరకు కూడా. కింది నుంచి అని వెంకటేష్ గారు మనకి తెలుసు, ఈయన కూడా అంతా తెలుసు, కానీ వీరు కూడా తెలిసిన కాడి నుంచి కొంత చూడు, ఆ మండ చూడు ఎంత లెక్క పోయినా కూడా ఆ మండ నిండా కాయ ఉంది. కాయ చూపెట్టండి ఒకసారి, అక్కడికి వెళ్ళి చిల్స్ పెట్టుకోండి. ఇగో చూడు చివరి దాకా కూడా కాయ, కింది నుంచి జడకాపు అంతా మామూలుగా లేదు కాయ, ఇంత కాయ చాలా. చూడు ఎట్లా కాసిందో. ఈ కలర్ కూడా చూడండి, మొత్తం ఐరేట్కి మార్కెట్లో ఐరేట్ పోయిద్దండి ఏమైనా. అసలు దీని కాడ వెనక్కి వచ్చిన ఖరీదారి వెనక్కి పోవటానికి అవకాశం లేదు. ఈ కాయ గురించి అయినా దేని చూడండి ఎట్టుందో. పండు చూడండి ఏ కలర్ ఉందో, సన్నగా ఉంది. మళ్ళీ కాయ బారే ఉంది చూడండి. కాయ ఆ విధంగా ఉంది. జాబిలి ఇత్తనం అనేది ప్రతి ఒక్క రైతు వేసుకోవటానికి ముందుకు రావచ్చు, వేసుకోవచ్చు, బ్రహ్మాండంగా పండించుకోవచ్చు. దీని గురించి వెనక్కి తిరిగి ఆలోచించాల్సిన అవసరమే లేదు. నేను వేసేది 3 ఎకరాలు, కానీ ఇది 2 ఎకరాలు కంపల్సరీగా, ఇది 2 ఎకరాలు పెట్టుకుంటా. కాయ నాణ్యత ఏంది నెంబర్ 1 ఉంది. ఈ యొక్క మండ పై జడ్డ కింది కాయ కాకుండా పై కొమ్మిరిచిండు. ఈ కాయ చూడండి ఎట్టుందో, మేము చెప్పాల్సిన అవసరం లేదు, మీకు వీడియోలో అవపడుతుంది కాయ అసలు ఏ విధంగా ఉంది. కలర్ కూడా రెడ్ కలరు మంచిగా, అసలు మామూలుగా లేదు. ఇగో పై దాకా కూడా ఇంత నల్లి కూడా లేదు. అన్న ఒక్క నల్లి గింజ కూడా బాగుంది. కాయ కూడా గట్టిగా, అసలు ముడతలు రావట్లే. కాయ ముడత సైజు కూడా లేదు. మొత్తం కాయ ఎండింది కూడా, ఇగో కింద ఎండింది కదా. మొత్తం పచ్చికాయ పూత పండు మొత్తం ఇగురు లెవెల్లో ఉంది మొత్తం తోట. ఇంత కాయ ఉన్నా కూడా ఇంకా ఎదుగుతూనే ఉంది ఈ తోట. కృషి ఆగ్రోస్ వెంకటేశ్వర గారి దగ్గర కాలువొడ్డున హనుమాన్ టెంపుల్ దగ్గర షాప్ ఉంది. ఆయన దగ్గరనే నేను ఒక 2 ఎకరాలకు కూడా బుక్ చేసుకుంటున్నా ఇత్తనాల గింజలు. ప్రతి ఒక్క రైతు వచ్చి అక్కడ కొనుక్కోవడానికి వెనకాడాల్సిన అవసరం లేదు. వేసుకున్న రైతు బాగుపడతాడు ఈ ఇత్తనాన్ని. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కృషి వెంకటేశ్వరరావు ఆగ్రోస్ హనుమాన్ టెంపుల్ దగ్గర షాపు. నేనైతే ఆయన దగ్గర బుక్ చేస్తున్నా. రైతులందరూ బుక్ చేసుకోవచ్చు. వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. ఇంకా దొరికితే దొరకవు ఈ సంవత్సరం. ఈ తోటను చూసిన వాళ్ళు మొత్తం అసలు వెనక ముందు ఆడొద్దు, ఇంకా 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను పోయి వచ్చిన రా, పనాల తోట బాగుంది, అసలు తిరిగి చూడాల్సిన అవసరం లేదు, గింజలు కొనుక్కోమని చెప్పుకోవటాన వెనకాడాల్సిన అవసరం లేదు. రైతు వారిగా ఇవాళ తోట దున్నినోడే, రోటావేటర్ వేసినోడే 2-3 క్వింటాలు పండించుకొని ఇవాళ 35 నుంచి 40 క్వింటాలు వస్తుంది. దీని గురించి ఆలోచించి ఈ తోటను చూసినాక ఈ ఇత్తనం వేయాలని నా ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ప్రకారమే రైతులకు చెప్తాను నేను వేసుకోవాలని. అందుకోసమే ఈ ఇత్తనం కాయ పండు అసలు ఇగురు, ఇప్పటికి కూడా ఇగురు. ఏ పూత చూడు, ఇక చూడు కాయ లాస్ట్ కల్లా కూడా మొత్తం మళ్ళీ పిండి అవుతుంది. 10 క్వింటాలు ఖర్చు పోతే 25 క్వింటాల దాకా మిగులుతాయి. వింటున్నావా? ఈ రేట్లు అయితే మామూలు లాభం ఉండదు. ఇటువంటి తోట పండించినోడికి 4 ఉంటది, కానీ తీసుకట్టుకులేదు తోట. అసలు అటు మళ్ళీ నువ్వు వీడియో తీస్తే ఆ కొమ్మలేంది, ఆ పూత ఏంది, ఆ పిండి ఏంది, నేను చూంచాల్సిన అవసరం లేదు. చూడండి, మీరు చూడండి అందరూ సలహాలు తీసుకుంటారు. కాయ కూడా చూడు బారుంది, కలర్ ఉంది, గింజ ఉంది, అన్ని ఉన్నాయి. మాకు సలహాలు ఇచ్చిన శ్రీనివాసరావు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.